ఒకప్పుడు వైద్యం అంటే సేవాభావంతో నిండి ఉండేది. రాను రాను పరిస్థితులు మారిపోయాయి. వైద్య విద్యార్థులు పాఠాలు ఔపోసన పట్టడానికే పరిమితమైపోతున్నారు. సమాజ స్థితిగతులు, పేదలు, ఆపన్నుల కష్టాలపై దృష్టి సారించే అవకాశం వారికి దక్కటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాల విద్యార్థులు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. తల్లిదండ్రుల ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు వైద్య కళాశాల విద్యార్థి సింగవరపు సంజయ్ రైజన్స్ అనే సంస్థను 2 ఏళ్ల క్రితం స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, వితంతువులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. వసతి గృహాల్లో భోజనాలు పెడుతున్నారు. సంజయ్ చేస్తున్న సేవలను చూసి మరికొందరు విద్యార్థులు స్ఫూర్తి పొంది ఈ సంస్థలో చేరారు. ప్రస్తుతం 100 మంది సభ్యులు రైజన్స్ లో ఉన్నారు. తలసేమియా బాధితులకు రైజన్స్ సంస్థ ప్రత్యేక సేవలు అందిస్తోంది. ఈ వ్యాధి బాధితులకు 15 రోజులకోసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. అందుకోసం చాలా ఖర్చు అవుతోంది. పేద, మధ్యతరగతి రోగులు ఈ ఖర్చును భరించడం చాలా కష్టం. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రైజన్స్ బృందం తలసేమియా రోగులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఫిల్టర్స్, మందులు అందజేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు సంజయ్ తెలిపారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ పాస్ట్ ఒక 1 yearలో 750 ఆర్ఫన్ స్టూడెంట్స్ కి మేము సపోర్ట్ ఇవ్వగలిగాం. మెంటలీ రిటార్డెడ్, డెఫ్ అండ్ డమ్ చిన్నపిల్లలకి ఏంటంటే వీఆర్ ట్రైయింగ్ టు గివ్ దమ్ స్పెషల్ హీరింగ్ అండ్ స్పీచ్ మెషిన్స్. ఎందుకంటే వాళ్ళు వినగలరు, మాట్లాడగలరు, ట్రై చేయడానికి ఆ మెషిన్స్ ఒక్కొక్కటి కాస్ట్ అవుతుంది. ఇప్పుడు డోనర్స్ కోసం వీఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. రెడ్ ప్యాకెట్ బయట కొనుక్కోవాలంటే 1200 రూపీస్ అవుతుంది. సో మేమేం చేస్తున్నామంటే ఆ కొనుక్కోలేని వాళ్ళు, ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం మా డోనర్స్తో మాట్లాడి ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయించి వాళ్ళకి ఫ్రీగా ఇప్పిస్తున్నాం. అండ్ మెడిసిన్స్ కూడా ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి మేమే ఫ్రీగా మెడిసిన్స్ అందరితో డోనర్స్తో మాట్లాడుకొని, రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకొని ఫ్రీ మెడిసిన్ ఇవంతా చేస్తున్నాం. యాక్చువల్గా థీమ్ ఏంటంటే డాక్టర్ అనేవాడు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అది సపోజ్ ఈరోజు చెప్పి రేపటి సర్వీస్ ఓరియంటెడ్గా ఉండమంటే యూ కాంట్ డూ దట్. దానికోసం ఇప్పటి నుండి ఈ ఏజ్ నుండి మనం సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఇన్కార్పొరేట్ చేయగలిగితే స్టూడెంట్స్లో, సో 1 or the other day వాళ్ళు నెక్స్ట్ కమింగ్ సొసైటీకి దిల్ బి హెల్ప్ఫుల్. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని రైజన్ సభ్యులు చెబుతున్నారు. డోనర్స్ ఎవరైనా మా ద్వారా అందరికి సహాయం చేయొచ్చు. ఫేస్బుక్లో ఒక పేజ్ ఉంది రైజన్స్ అని. సో అందులో అన్ని అప్డేటెడ్గా ఉంటాయి. మీరు ఎవరైనా కూడా దాని ద్వారా మాకు సపోర్ట్ చేయొచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో కూడా మాకు ఒక సర్వీస్ చేసే అనుభవం కూడా ఉంటుంది. ఈ రైజన్స్ గ్రూప్ కోసం మేము ఇంకా మా మనీ కూడా డొనేట్ చేసి, ఎందుకంటే ఒక మంచి కాజ్ అండ్ ఒక 10 మందికి జీవితం ఇస్తుంది, ఒక 10 మంది ప్రాణం కాపాడి ఆపర్చునిటీ ఉంటుందని చేసామండి. హోప్ టు సీ ద స్మైల్ ఆన్ ద పేషెంట్స్ ఫేస్, అంటే మంచిగా హెల్ప్ చేసే వాళ్ళకి. అండ్ అది ఖచ్చితంగా కనిపించింది మాకు. అండ్ వెరీ సాటిస్ఫాక్టరీ ఇన్ దాట్. వైద్య విద్యార్థులు పేదలకు అందిస్తున్న సేవలను కళాశాల ప్రొఫెసర్లు అభినందిస్తున్నారు. విద్యార్థులకు వైద్య కళాశాల యాజమాన్యం అండగా నిలుస్తోంది. మా మెడికల్ కోర్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. వీళ్ళకి సమయం ఎక్కడి నుంచి వస్తుందో అని ఆశ్చర్యపోతున్నాను. అంటే మేము చేయలేకపోతున్నాము, మా రోజు చేయలేకపోతున్నాము. కనీసం వాళ్ళని చూసి అభినందించడం మాత్రం మేము చేయగలుగుతున్నాము. వాళ్ళు మా పిల్లలందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. వాళ్ళకి పాటలు చెప్పినందుకు మేము కూడా చాలా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అండి. ఇంత చిన్న వయసులోనే ఇన్ని కార్యక్రమాలు చేయాలి, సమాజంలో వాళ్ళ సర్వీస్ చేయాలని అనుకోవటం కూడా చాలా గొప్ప విషయం. వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచి కార్యక్రమాలు సమాజాన్ని చేయాలని, వారికి అన్ని రకాల సహాయ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంతో బాధ్యతగా సేవలు అందిస్తున్న రైజన్స్ సంస్థ వైద్య విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.